ఇదంతా గోదావరి, అక్కడేమో మొత్తం సముద్రం. ఎందుకు ఇవ్వకపోతే ఫోటోలు రావు ఇక్కడ. ఆ సముద్రం ఈ గోదావరి ఏదైతే కలిసి దొరుకుతుందో అది అరుణాచల్ గట్టు. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. ఆడికైతే వెళ్ళిపోతాం. ఇంకా మనం పిఠాపురం వెళ్ళిపోతాం. ఇది పిఠాపురంలో ఉండే అమ్మవారిది శక్తిపీఠం. ఏం జాగ్రత్తలేవు, మంచిగానే ఉన్నాయి. కడుపుతావా? ఏం జాగ్రత్తలేవు. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకే వ్లాగ్స్ డే 3 ఫ్రమ్ అంతర్వేది. నైట్ అయితే వచ్చేసినాం, ఇంకా అంతర్వేదికి వచ్చేసినాం. నిన్న నైట్ అంతర్వేదికి వచ్చేసి అంతర్వేదిలో స్లీప్. అండ్ ఇప్పుడు మార్నింగ్ లేచి ఇంకా టిఫిన్ ప్రిపేర్ చేసుకొని దర్శనాలకి అయితే వెళ్ళిపోవాలి. ఇప్పుడు రెడీ కావడానికి అయితే వెళ్తున్నాము. లక్ష్మీ నరసింహస్వామి వారి దగ్గర దర్శనం అయితే అయిపోయింది మనకి. ఇక్కడ మొత్తం ఇంకా నెక్స్ట్ ఫిబ్రవరి మంత్లో మొత్తం ఇంకా లక్ష్మీ స్వామి నరసింహ వారిది కళ్యాణం అయితే జరుగుతుంది అన్నమాట. 4th నుంచి 13th వరకు 4th నుంచి 13th వరకు స్వామివారిది కళ్యాణం జరుగుతుంది. మొత్తం ఇక్కడ మొత్తం ప్రిపరేషన్స్ అయితే అవే చేస్తున్నాం. మొత్తం ఇవన్నీ టెంట్స్ వేయడము అవి అంతా. ఇంకోటి రథం కూడా సిద్ధం చేస్తున్నారు అంతా స్వామివారిని ఊరేగించడానికి కళ్యాణం అప్పుడు. కాబట్టి ఎవరైనా రావాలనుకుంటే ఖచ్చితంగా రావచ్చు. ఈ సంబరాలలో పాల్గొవచ్చు అందరూ వచ్చి. నేను అటు పోతా. మనది ఇప్పుడు అరుణాచల్ గట్టుకి అయితే పోతున్నాం మనం అంతా కలిసి. అరుణాచల్ గట్టు అక్కడ నుంచి ఇంకోటి ఇక్కడ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో ఇంకోటి బోట్ రైడ్ ఉంటుంది, అటు పోతున్నాం. మొత్తం కలిపి 1.5 అవర్ ఉంటుంది మొత్తం ట్రావెల్ అనేది మొత్తం మనది. కాబట్టి మనం ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ వెళ్ళిపోయాం. మనది ఇప్పుడు నరసింహస్వామి దర్శనం అయిపోయింది కదా, అక్కడ నుంచి అంతర్వేది, అక్కడ నుంచి ఇక్కడికి జస్ట్ ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. ఇక్కడ వచ్చిన తర్వాత షిప్స్ ఉంటాయని షిప్స్లో మాట్లాడుకొని ఇంకా వెళ్ళిపోండి, ఇంకా ఫ్యామిలీని తీసుకోండి. చూడు ఇక్కడ చూడు.
అంకుల్ మీ పేరు? కృష్ణ అంకుల్. మీ పేరు, మీ పేరు, మీ గోత్రం, అందరూ మీ ఇంటి పేరు, మీ గోత్రం పేరు చెప్పండి. కృష్ణ నా పేరు. హైదరాబాద్ నుండి వచ్చినాము. ఈ ప్రయాణం చాలా బాగుంది. ఓకే ఆంటీ మాట్లాడము. ఒక డైలాగ్ కొట్టు. బస్ ఉన్నప్పుడు కొట్టినావు, ఇప్పుడు కొట్టావా? మొత్తం అన్ని పెద్ద టీవీలు వచ్చేసాయి అన్ని. ఎడమమ్మా చెప్పేమన్నా, చెప్పేమన్నా ఏమని చెప్పు. నీ ఇంటి పేరు, నీ గోత్రం చెప్పు. ఇది బాగుంది. పసులోటి గోత్రం. ఇది పేరు ఆకులోళ్ళు. ఇది పేరు ఆకులోళ్ళు. ఈడ ఎక్కడ పోతున్నావు ఇప్పుడు? హైదరాబాద్. ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది? అంతా నీళ్ళకే ఉంది. నాలక చెప్పు. ఇక్కడ అంతర్వేది పోతుంది, బోట్ల చూడదిగా పోతున్నామని చెప్పు. అంతర్వేదిలో అన్నాచెల్లెల గట్టు. ఇది అన్నాచెల్లెల గట్టు చూడడానికి వెళ్తున్నాం. ఇప్పుడు ఇది यहाँ से हमारा बस ड्राइवर है, हमारा भाई मंचोड़. आप अच्छे आदमी है भाई, हम जैसे बोल रहे हैं वैसे जा रहे हैं. ऐसा रहे ना. ఇప్పుడు ఇక్కడ నుంచి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ రూట్ ఉంది కదా, అక్కడికి వెళ్తాము. అక్కడ నుంచి మొత్తం అడవిలో మొత్తం అట్లా చుట్టుకొని అరుణాచల్ గట్టు దగ్గరికి వెళ్తాము. ఎట్లా అంటే గోదావరి పోయి సముద్రం దగ్గరికి కలుస్తుంది. అప్పుడు మనం స్పీడ్ బోట్లో పోయినాం కదా, యానం పోయినప్పుడు సేమ్ అట్లనే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇది స్లో బోట్, అది ఫాస్ట్ బోట్. ఎందుకు ఇవ్వకపోతే ఫోటోలు రావు ఇక్కడ. ఇట్లది ఇట్లది లేలే అటు వెళ్ళిపోతుంది. అదే అట్లా తిప్పుకొని తిరుగుతాడు. మన్ను మన్ను సముద్రంలో కూడా మన్ను కట్టింది. ఇట్లా మధ్యలోకి వచ్చి చెప్పవా అందరికి? చెప్పు దీని గురించి. ఆయన దగ్గర కోరను. రెండు వాటర్ చేంజ్. గోదావరి అండి, బ్రౌన్ కలర్ అంతా సముద్రమేనండి.
పోల్ గట్టిగా పట్టుకోండి, ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉండాలి, ఇటు కదలకూడదు, బ్యాలెన్సింగ్ చేయాలి ఇక్కడ, ఎందుకంటే అలలు వస్తాయండి. ఓకేనా? చూడండి గోదావరి చెల్లమ్మ, సముద్రం అన్నమ్మ. ఇదంతా గోదావరి, అక్కడేమో మొత్తం సముద్రం. ఆ సముద్రం ఈ గోదావరి ఏదైతే కలిసి దొరుకుతుందో అది అరుణాచల గట్టు. ఆ నీళ్ళు ఇల్లగలు, ఈ నీళ్ళు అల్లగలు, కాకపోతే టచ్ అయి ఉంటాయి. అక్కడ ఆపనికి ఉండదా అన్న? మనకాడ స్ట్రైట్ లైట్ హౌస్ ఉంది. చెల్లెలేమో గోదావరి, అన్నేమో సముద్రం. ఆ చెల్లె వెయ్యి అన్నాన్ని కలుస్తుంది. అది అరుణాచలం. రైట్, మా బోటింగ్ అయితే అయిపోయింది. ఇంకా మేమైతే వచ్చేసినాం కదా, దిగేసినాం. ఇక్కడ ఏంటంటే మీరు ఎంత బార్గింగ్ చేసుకుంటే అంత తక్కువలో మాట్లాడుకొని చూసుకోవచ్చు అనమాట. రెండు ప్లేసెస్, ఒకటేమో ఈ సముద్రం అరుణాచల్ గట్ట అనేసి ఏదైతే ఉందో దానికి ఒక రేటు, ఇంకోటి మ్యాంగ్రూవ్ ట్రీస్కి వెళ్ళినాం కదా బోట్లో, అది ఇంకొక రేటు. రెండు సపరేట్గా తీసుకెళ్తారు మీకు కావాలనుకుంటే, లేకపోతే రెండు కలిపి కూడా తీసుకెళ్తారు, ఒకదానికి ఒక రేటు. జై అంతర్వేది నరసింహస్వామికి. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామికి వేడాకులు చదువుకున్నా నాకేం వస్తారు. మధ్యాహ్నం మనము అంతర్వేదిలో లంచ్ గిట్ట చేసేసుకున్నాం కదా. అక్కడ నుంచి మేమైతే ఇంకా సామాన్ల కోట అనేసి శివాలయంది గుడి ఉంటుంది, శ్రీ చాణక్యుల సుబ్రహ్మణ్య స్వామి భీమేశ్వర ఆలయం. ఇక్కడికైతే వచ్చేసినాం. ఇక్కడ నుంచి ఇంకా నెక్స్ట్ ఎక్కడికో తెలుసా, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా, ఆడికైతే వెళ్ళిపోతాం. ఇంకా మనం పిఠాపురం వెళ్ళిపోతాం. మన పవన్ కళ్యాణ్ ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వెళ్ళిపోతాం. ఇంకా నెక్స్ట్ శివలింగం. దీంట్లో ఇవ్వండి అని అడిగారు.
మనం ఇప్పుడు పిఠాపురంలో ఉన్న బృహోత్తిక దేవి అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇది వచ్చేసి శక్తిపీఠం. అక్కడ గుడి, ఇక్కడ మేము వండుకుంటున్నాం. ఇంకా భోజనాన్ని వండుకున్న తర్వాత ఇంకా దర్శనానికి వెళ్ళిపోతాం. సంగల్ ఏం జార్చలేవు మంచిగానే ఉన్నాయి. కడుపుతావా? ఏం జార్చలేవు. అమ్మ మేము వద్దులే కీర్తన మాకు ఇక్కడ కొన్ని నీళ్ళు చేట్ల మెల్లగా వంటలు అయితే ఉండేసి ఇంకా మేమైతే దర్శనానికి అయితే వచ్చేసినాం. ఇది పిఠాపురంలో ఉండే అమ్మవారిది శక్తిపీఠం. ఇది మొత్తం కోనేరు. ఓంకారం మొత్తం ఫైనల్గా అన్నవరంకి అయితే వచ్చేసినాం. అన్నవరంకి పైన కోవడానికి ఫ్రీ బస్సెస్ ఇటు ఉంటాయి. మీకు ఫ్రీ బస్సెస్ కూడా ఎక్కిపోవచ్చు. ఓన్ వెహికల్ ఉన్నా కానీ టికెట్ తీసుకొని బయలుదేరిపోవచ్చు.